హాయ్ మాస్టర్స్, ఫరీని మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ 6లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ ఫలం దక్కాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ రాజ్యలక్ష్మి అమ్మగారు చెప్పిన యోగ ఫలం దక్కాలి అంటే మనం పూర్వం నుంచి ఏం చేస్తున్నాము? ఋషులు, యోగులు మొదలైన వారంతా సాధన చేయటానికి ఇల్లు వదిలి ఎక్కడికో అడవులకి, హిమాలయాలకి వెళ్ళి సాధన చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ చక్కగా సాధన చేసుకుంటున్నాం. మన పత్రిజీ గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చేశారు? మీరు ఏ అడవులకి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు, సంసారంలోనే నిర్వాణం, చక్కగా ఇంట్లో ఉండి మీ పనులు చూసుకుంటూ సాధన చేసుకోండి అని చెప్పారు. మరి మనం రోజు సాధన చేస్తున్నాం, యోగం చేస్తున్నాం. కృష్ణ భగవానుడు కూడా అందరికంటే యోగి గొప్పవాడు అని చెప్పారు కదా. మరి యోగ ఫలం సాధించాలి అంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని మలయాళ స్వామి వారు చెప్పిన సందేశం అండి ఇది. మరి కొన్ని విషయాలు మలయాళ స్వామి వారు చక్కగా వివరించడం జరిగింది. అవి కొన్ని పాయింట్ల రూపంలో మనం తెలుసుకుందాం. మరి మనకి కష్టపడి సాధన చేసినప్పుడు ఆ ఫలితం పొందాలి అంటే ఆ నియమాలు మనం పాటించవలసిందే. ఫస్ట్ నియమం ఏమిటి అంటే ఎప్పుడూ సంతోషంగా జీవించాలి. మరి సంతోషంగా జీవించాలి అంటే సాధకుడు ఎప్పుడూ ఈ మార్గంలోకి వచ్చే ముందు దుఃఖంలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతోటే ఈ మార్గంలోకి వస్తారు. ఎవరినైనా క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు ఏ సమస్య లేదని, సమస్య లేని వాళ్ళు చేతులెత్తండి అంటే ఎవ్వరూ చెయ్యెత్తట్లేదు. అంటే ప్రతి ఒక్కరూ దుఃఖంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. మరి ఆ దుఃఖం నుంచి శాశ్వత పరిష్కార మార్గమే మనకు పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం. మరి గురువు ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? దుఃఖానికి కారణాలు తెలుసుకున్నాం. ఈ దుఃఖం మనకి ఎందుకు వచ్చిందో కారణాలు తెలుసుకొని సాధన చేసి వాటి నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం జీవించాలి అని తెలుసుకుంటాడు సాధకుడు. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చాడో మరి దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాడు. అలాగే మరి ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటాడు. సంతోషకరమైన జీవితం ఎలా జీవించాలో తెలుసుకుంటాడు. మరి జీవితంలో వచ్చే సుఖం కానీ, సంతోషం కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ నా కర్మ ఫలాలే. మరి మనకొచ్చే ప్రతిదీ నేను చేసుకున్న కర్మ ఫలితమే అని ఈ మార్గంలోకి వచ్చే వరకు మనకు అర్థం కాలేదు. ఈ మార్గంలోకి వచ్చాక గురువు బోధ ద్వారా కర్మ సిద్ధాంతం తెలుసుకొని మనకు వచ్చే కష్టం కానీ, సుఖం కానీ, భోగం కానీ నేను చేసుకున్న కర్మ ఫలాలే అని మనం తెలుసుకున్నాం. మరి వాటి మీద దృష్టి పెట్టకుండా నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ సంతోషం ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, వీటి మీద ఏ దృష్టి పెట్టకుండా నేను అద్భుతమైన సాధనా మార్గంలోకి వచ్చాను. మరి అద్భుతమైన సాధనా మార్గంలోకి వచ్చి సద్గురువు దగ్గరికి వచ్చాను. అంటే సత్యాన్ని బోధించే సద్గురువు, సత్యాన్ని ఆచరించే సద్గురువుల దగ్గరికి, సత్యాన్ని బోధించే సద్గురువుల దగ్గరికి వచ్చాను అని ఎప్పుడూ మనం సంతోషంగా ఉండాలటండి. మనం సంతోషంగా ఉండాలి అంటే మరి సరైన ధ్యానం, సరైన మార్గంలోకి వచ్చాము, గొప్ప గురువులను పొందాము, సత్యాన్ని బోధించే గురువులను పొందామని సంతోషపడాలి. ఎందుకంటే మనం
పూర్వం నుంచి ప్రాపంచిక మార్గంలో ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, మనం ఎన్ని వ్రతాలు చేసినా మన కర్మలు దగ్ధం కావు అని, ధ్యానం అన్న జ్ఞానం పొందితేనే కర్మలు దగ్ధం అవుతాయని అర్థం చేసుకున్నామండి. మనం ఎన్ని చేసినా గాని మన కర్మ మాత్రం దగ్ధం కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం అని చెప్పారు. జ్ఞానం వల్లనే కర్మలు దగ్ధం అవుతాయి అని చెప్పారు. మరి ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మనకు అర్థమైపోయింది, మనం జ్ఞానం పొందితే కర్మలు దగ్ధమవుతాయి అని మన గురువుల ద్వారా మనం తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు సంతోషంగా జీవిస్తూ ఎదుటి వారిని కూడా సంతోషంగా జీవించేటట్లు చేస్తాము. ఎందుకంటే ఈ సాధన అనేది ఆనంద స్వరూపుడైన, సచ్చిత్ ఆనంద స్వరూపుడైన ఆత్మను పొందటానికే చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. మరి సచ్చిదానంద స్వరూపుడు అంటే, సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యవంతమైన ఆనంద స్వరూపుడు. ఆ మరి సత్యమైన, నిత్యమైన, చైతన్యవంతమైన, ఆనంద స్వరూపుడైన ఆత్మను పొందటానికే నేను సాధన చేస్తున్నాను అని నేను సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉండేటట్టు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించినప్పుడు మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటామండి. అంటే మనకి యోగ ఫలం దక్కాలి అంటే మొట్టమొదటి పాయింట్గా మలయాళ స్వామి వారు ఏం చెప్పారు అంటే, నువ్వు సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని సంతోషంగా ఉంచేటట్లు చెయ్యాలి అని చెప్పారు. రెండో పాయింట్ ఏం చెప్పారు అంటే, నీ మాటను, నోటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి అని చెప్పారండి. మన నోరు ఎప్పుడు 2 పనులు చేస్తుంది. 2 రకాలుగా ఉపయోగిస్తాం. ఒకటి ఆహారం తీసుకోవటానికి, ఒకటి రెండవది మాట్లాడటానికి. మరి మనకి యోగ ఫలం సిద్ధించాలి అంటే సాధన చేస్తున్న మనం ఎప్పుడు శుద్ధమైన సాత్వికాహారమే తీసుకోవాలి. శుద్ధమైన సాత్వికాహారమే చెప్పారు మన గురువుగారు. పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, నువ్వు హింసని వదులు, హంసని పట్టుకో అన్నారు. అంటే శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి అని చెప్పారు. అలాగే ఎప్పుడు ఇతరుల దోషాలు ఎంచకూడదు అని చెప్పారు. ఎప్పుడు పత్రిజీ గారు ఏం చెప్తారంటే, నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు. నువ్వు ఇతరుల దోషాలు ఎంచినప్పుడు నీలో దోషాలు నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు నువ్వు ఎదుటివారి వైపు ఒక వేలు చూయించినప్పుడు నీ వైపు 3 వేళ్ళు ఉన్నాయి, నీలో తప్పులు ఇంకా ఉన్నాయి అని గ్రహించాలి అని చెప్పారు. బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నారు? నీలో 99% మంచి ఉన్నా గాని 1% చెడు ఉంటే ఆ తప్పును సరిదిద్దుకోవాలి. మరి ఎదుటి వారిలో 99% తప్పులు ఉన్నా 1% మంచి ఉంటే అది నువ్వు స్వీకరించాలి అని చెబుతున్నారు. అంటే ఎప్పుడు ఇతరులను దూషించకూడదు. ఎదుటివారి తప్పులను కాదు, మనం ఏమి తప్పులు చేస్తున్నామని ప్రతి క్షణం గమనించుకోవాలి. ఆ తప్పును సరిచేసుకుంటే సాధన బాగా కుదురుతుంది. అలాగే మన గురువులేం చెబుతున్నారు? మన నోటి మాట వలనే ఎన్నో కర్మలు వస్తున్నాయి అని చెప్పారు. మరి మన మాట ఎలా ఉండాలని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు? మన మాట ఇప్పుడు చూడండి, కొందరు మాట్లాడుతుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, కూర్చోండి అని అంటాం. కొందరు మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్ట భావన వస్తుంది మనకి. అంటే మీ మాట ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు హితంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి అంటే సాత్వికమైన, శుద్ధ సాత్వికమైన ఆహారము తీసుకోవాలి. మన మాటను, నోటి మాటను ఎంతో హితంగా, మితంగా, ప్రియంగా, శాంతంగా, సౌమ్యంగా, ప్రేమగా మాట్లాడాలి అని చెప్పడం జరిగింది.
మనం అలా మాట్లాడినప్పుడు, శుద్ధమైన సాత్వికాహారం తీసుకున్నప్పుడు మనకి యోగ ఫలం దక్కుతుంది అని చెప్పడం జరిగిందండి. మరి మూడో పాయింట్ ఏం చెప్పారంటే, ధర్మంగా జీవించాలి అని చెప్పారండి. మనకి ధర్మంగా జీవించాలి అని చెప్పారు మలయాళ స్వామివారు. ధర్మంగా జీవించాలి అంటే ప్రతి మానవుడికి భూమి మీద జీవించే హక్కు ఉంది. కర్మలు చేసే హక్కు ఉంది. అంటే మనం చేసే కర్మలు ధర్మంగా చేస్తున్నామా? అధర్మంగా చేస్తున్నామా? అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి అని చెప్పారు. అందుకే వశిష్ఠ మహర్షి ఏం చెప్తారు అంటే, విచారణే పరమ జ్ఞానం అన్నారు. విచారణ వలన మనం జ్ఞానాన్ని పొందుతాము. అంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు కర్మలు చేసే హక్కు ఉంది. మరి అందుకే ఏం చెప్పారు అంటే, ఎప్పుడు సాధకుడు ధర్మాన్ని ఆశ్రయించాలి అని చెప్పారండి. మరి వేదవ్యాస మహర్షి ఏమన్నారు అంటే, మరి ధర్మంగా జీవించాలి. అందుకే పరోపకారాయ పుణ్యం, పరపీడనాయ పాపం అని చెప్పారు. మనం పరులకు ఉపకారం చేస్తే అదే పుణ్యం, పరులకు అపకారం చేస్తే అదే పాపం అని వేదవ్యాస మహర్షి చెప్పడం జరిగిందండి. మరి ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యము, ఇతరులకు అపకారం చేస్తే పాపము. మరి ఈ ధర్మం అంటే ఏమిటి? నీకు ఏ విషయంలో బాధ కలుగుతుందో ఆ బాధ ఎదుటి వారికి కలుగజేయకుండా ఉండటమే ధర్మము అని చెప్పారండి. మనకు ఎవరి చేతైనా ఏ విషయంలో బాధ కలిగిందో ఆ బాధ మనం ఎదుటి వారికి కలుగజేయకుండా ఉండటమే ధర్మము అని చెప్పారండి. అంటే యోగ జీవితంలో బాహ్యంగా ధర్మవంతమైన జీవితం జీవించాలి అని చెప్పారు. మనం ఈ మార్గంలోకి వచ్చాక ధర్మవంతమైన జీవితం జీవించాలి. అప్పుడే నీకు యోగ ఫలం దక్కుతుంది అని చెప్పారు. పత్రిజీ గారు కూడా ఏమన్నారు అంటే, ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి అంటే, ఒక వ్యాపారి వంకాయలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు అవి తోట దగ్గర నుంచి తెచ్చినప్పుడు అతను రూ. 50కే కొన్నాడు. మన దగ్గరకొచ్చి కిలో రూ. 100 అమ్ముతుంటే అది ధర్మమే, అధర్మం కాదు. లాభం వేసుకోకుండా అమ్మడు. కానీ అక్కడేం చెప్తున్నారు పత్రిజీ గారు? రూ. 100 పెట్టి అమ్మటము తప్పు కాదు. నువ్వు రూ. 100కి కొనటము తప్పు కాదు. ఆ వ్యాపారి కేజీ అని చెప్పి 900 గ్రాములు ఇస్తే అది అధర్మము అని చెప్పారండి పత్రిజీ గారు. మనం అది లాభం వేసుకుంటారని తెలుసు. లాభం ఇవ్వాలి కూడా. మరి ధర్మవంతమైన జీవితం అంటే అంతరంలో సత్యాన్ని అన్వేషించాలి. మనం అంతర్దృష్టితో సత్యాన్ని అన్వేషించాలి. అందుకే ధర్మవంతమైన జీవితం జీవించినప్పుడే మనం సత్యానికి దగ్గరవుతాము అని చెప్పారండి. ఆయనే మలయాళ వారు చెప్పబడడం జరిగింది. మరి ఈ ప్రపంచం ఎందుకు ఉంది అంటే, ఈ ప్రపంచం ఎందుకుంది అంటే, మానవుడు ధర్మంగా జీవిస్తున్నాడా? అధర్మంగా జీవిస్తున్నాడా? అన్నది తెలుసుకోవటానికే ఉంది అటండి ఈ ప్రపంచం. మానవుడు ధర్మంగా జీవిస్తున్నాడా? అధర్మంగా జీవిస్తున్నాడా? అన్నది తెలుసుకోవటం కోసమే ఈ ప్రపంచం ఉంది. మరి ధర్మంగా జీవించినప్పుడే నీకు యోగ ఫలం దక్కుతుంది అని చెప్పారండి. ఇంకా 4వ పాయింటు, దానము ఎవ్వరికి చెయ్యాలి? లేని వారికి దానం చెయ్యాలి అని చెప్పారు. దరిద్రులకు దానం చేయమని చెప్పారండి. ఇప్పుడు కట్టాల్లో మహాయాగం జరుగుతుంది. లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. మరి అది అక్కడ చేసేది ముక్తి కర్మ అవుతుంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా మరి భోజనాలు పెడుతున్నారంటే చాలా మంది ఇళ్లల్లో పెళ్ళిళ్ళు గాని, పుట్టినరోజు గాని, అలాగే పెళ్లి రోజు గాని ఫంక్షన్స్ చేసినప్పుడు వాళ్ళందరూ బంధువుల్ని, అపర కోటీశ్వరుల్ని, లక్షాధికారుల్ని వాళ్ళందరినీ పిలుచుకొని ఫంక్షన్ చేసుకుంటారు. అక్కడ పేదవాళ్ళకి దానం మాత్రం చెయ్యరు. పేదవాళ్ళకి దానం చేయటం లేదు అంటే మేడం గారు చెప్తూ ఉంటారు. వాళ్ళు మేము 60 వెరైటీలు పెట్టాము. 100 వెరైటీలు పెట్టాము అని గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆ ఫంక్షన్‌లో అలా పెట్టాము అంటే, ఇస్తరాకు 2000 పెట్టి పెట్టాము అంటున్నారు. సరే పెట్టారండి. ఎవరైనా 100 వెరైటీలు తినగలరా అంటే ఎవ్వరూ తినలేరు.
తినలేకపోగా ఆ ఇస్తరాకులో అన్ని ఐటమ్స్ పెట్టించుకొని అన్ని డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఒకరు తినే ఆహారాన్ని మనం డస్ట్బిన్లో పడేసే హక్కు లేదు. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చినప్పుడు నువ్వు వృధాగా పడేస్తున్నావు. వృధాగా పడేయకుండా అదే లేని వారికి నువ్వు భోజనం పెడితే ఆ దాన ఫలం దక్కుతుంది. మరి ఎంత వృధా చేస్తున్నారండి. ఎదుటి వాళ్ళు తినే ఆహారం మనం పడేసినప్పుడు అది పరుల సొమ్ము దొంగతనం చేసినట్లే అని మహాత్ములు చెబుతున్నారండి. ఇక్కడ ఎంతో వృధా జరుగుతుంది. ఎవరైనా సరే ఫంక్షన్‌లో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతసేపటికి గొప్పల కోసం బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని పిలుచుకొని ఎంతో గొప్పగా మేము ఇన్ని వెరైటీలు పెట్టాము, ఇన్ని వెరైటీలు పెట్టాము అని చెప్పుకుంటున్నారు. అంటే పేదవారికి, దరిద్రులకు ఎటువంటి దానం గాని, సహాయం గాని చేయటం లేదు. మరి అక్కడికి ఏదన్నా లేని వాళ్ళు, పేదవాళ్ళొస్తే వాళ్ళకి భోజనం కూడా పెట్టట్లేదు. ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినప్పుడు. మరి ఎటువంటి దానం ఈ మార్గంలోకొచ్చాక మనం ఎటువంటి వారికి దానం చేయాలో మనం చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు మన వంతు సహాయంగా చట్టాల్లో జరిగే యాగంలో మనమే కాదు, ఎదుటి వారి చేత కూడా డొనేషన్స్ ఇప్పించినప్పుడు వాడి కర్మఫలాలు కూడా పోగొట్టుకుంటాడు అని మన గురువులు చెబుతున్నారు. ఎంతో మంది డొనేషన్స్ బుక్స్‌తో నేను కూడా భీమవరం వెళ్ళినప్పుడు, క్లాసులకి వెళ్ళినప్పుడు డొనేషన్స్ బుక్ తెచ్చి డబ్బులు వసూలు చేసి ఇచ్చేదాన్ని. నా వంతు సహాయంగా నేను ఎంతో కొంత ఇచ్చేదాన్ని. అంటే ఇక్కడ ముక్తి కర్మ ఎవరికి పెడుతున్నాము? అన్ అందరూ సాధన చేసే యోగులకి పెడుతున్నాము. అక్కడ అంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? దానం ఎవ్వరికి చెయ్యాలి? అలాంటి దరిద్రులకు, లేని వారికి దానం చేసినప్పుడటండి మనకి యోగ ఫలం దక్కుతుంది అని చెప్పారండి. ఇక ఐదో పాయింట్ ఏం చెప్పారు అంటే సజ్జన సాంగత్యం. మరి సాధువులతో, సత్పురుషులతో, సజ్జనులతో చేసే సాంగత్యం సాధువులతో గాని, సత్పురుషులతో గాని, సజ్జనులతో గాని చేసే సాంగత్యం సత్యానికి దగ్గర చేస్తుంది. మరి బలిచక్రవర్తి నటండి, మరి సజ్జనులతో నరకానికి వెళతావా, దుర్జనులతో స్వర్గానికి వెళతావా అని ప్రశ్నిస్తేనటండి నేను దుర్జనులతో, సజ్జనులతో నరకానికే వెళతానన్నాడటండి. అంటే సజ్జనులున్న ప్రదేశమే మంచి ప్రదేశము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ప్రపంచం మీద మమకారాన్ని తగ్గించుకొని పరమాత్మ మీద మమకారాన్ని పెంచుకోవాలి అనే విషయం ఒక సాధువు ద్వారా తెలుసుకుంటా ఉంటాండి. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచం మీద వ్యామోహం తగ్గించుకొని పరమాత్మ మీద వ్యామోహం పెరగాలి అంటే ఒక సాధువు ద్వారానే తెలుసుకుంటాము. మరి సత్యాన్ని ఎలా దర్శించాలి అని ఒక సత్పురుషుడి ద్వారా మాత్రమే తెలుసుకోగలము. మరి సత్పురుషులు అయిన పత్రిజీ గారి ద్వారానే సత్యాన్ని ఎలా దర్శించాలో మనం తెలుసుకోగలిగాం. మరి మన పత్రిజీ గారిలా సజ్జనులు మాత్రమే మనల్ని భగవంతుడి వైపు తీసుకువెళ్ళగలరు అనేది అర్థమవుతుంది. మరి సాధువులు, సత్పురుషులు, సజ్జన సాంగత్యం వలన మనకు సాధన బాగా కుదురుతుంది. మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్నారు కాబట్టి సత్యం తెలిసినా కూడా అప్పుడప్పుడు మాయకు వశం అవుతూనే ఉంటాం. ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మాయకు మనం వశం అవుతూనే ఉంటాము. అంటే మనసు ప్రభావంతో ఉండటం వలన ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు. సజ్జన సాంగత్యం ద్వారా ప్రపంచం వెళ్ళి ప్రపంచం వైపు వెళ్ళిన మనసును ఆత్మ వైపుకు మళ్ళించగలుగుతాము. ప్రపంచం మాయలో పడకుండా మనం ఎప్పుడైతే ఈ సజ్జనులతో సాంగత్యం చేస్తామో అప్పుడు ప్రపంచం వైపు వెళ్ళిన మనసును పరమాత్మ వైపుకు మరల్చగలుగుతాము. మరి ప్రపంచం వైపు తిరిగిన మనసు ఎప్పుడూ మనకు శత్రువేనండి. ప్రపంచం వైపు తిరిగిన మనసు
కోరికల పుట్ట. ఆ కోరికల వల్లనే దుఃఖం వస్తుంది. దుఃఖం అంటే ఆ కోరికల వల్లనే దుఃఖము. మరి ఎప్పుడైతే ప్రపంచం వైపు తిరిగామో మనం బంధానికి బందీలవుతాము. మరి ఆత్మ వైపు తిప్పిన మనసు బంధాల నుంచి విముక్తులవుతారు. ప్రపంచం వైపు తిప్పిన మనసు మనసు బంధాల్లో బందీ అవుతుంది. మరి ఆహారం వల్లనే మన మనసు ఏర్పడుతుంది. కాబట్టి సాధకుడు తీసుకునే ఆహారం శుద్ధ సాత్వికంగా ఉండాలి. అలాగే ఒకరోజే కదా, ఈరోజు పెళ్లికి వెళ్ళాము, ధ్యానం చేయకపోతే ఏమైందిలే, ఈరోజు జూమ్లో పాల్గొనకపోతే ఏమైందిలే, ఈ నెల భీమవరం వెళ్ళకపోతే ఏమైందిలే అనుకుంటే మనం మాయలో పడినట్టే. మనం ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నామో ప్రతిరోజు సాధన జ్ఞానము అవసరమే. నువ్వు సాధన చెయ్యకపోతే నీ మనసు మురికి అవుతుంది. రోజు మనం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్టే ఈ ప్రపంచంలో అంటించుకున్న మురికిని ధ్యానం ద్వారా వదిలించుకోవాల్సిందే. ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన చేయాలి. అందుకే నిరంతరం సజ్జనులతో సాంగత్యం ఉండాలి అని మలయాళ స్వామి వారు చెబుతున్నారండి. ఇంకో పాయింట్ ఏం చెబుతున్నారు అంటే వైరాగ్యం ఉండాలట. అందుకే అందుకే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదా, మరి ఈ సృష్టి అంతా నశించిపోయేదే, ఈ ప్రపంచం అంతా మిథ్య అని చెప్పారు. అంటే దాని వెనకాల పడితే మిగిలేది దుఃఖమే. ఈ ప్రపంచం అంతా మిథ్య అంటున్నారు, మరి కంటికి కనిపించే ప్రపంచం మిథ్య ఎలా అవుతుంది అని అంటున్నారు. మిథ్య అంటే కంటికి కనిపించటం కాదు, ఎప్పుడైనా నశించిపోయేదే, అదృశ్యం అయిపోయేదే, కాబట్టి అది మిథ్య. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో మహారాజులు కోటలు నిర్మించారు, ఈరోజు అవి కోటలు లేవు. అలాగే పూర్వం ఉన్నవేవి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకున్నాము, 200 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ ఉండదు. ఈ కంటికి కనిపించేదంతా మిథ్యే అంటే ఎప్పుడైనా ఇది అదృశ్యం అయిపోయేదే. మరి మనం గమనిస్తే ఏది అదృశ్యం కానిది? సత్యం ఒక్కటే, ఆ పరమాత్మ ఒక్కడే. మరి కాలాలు మారినా యుగాలు మారినా మారనివాడు ఆ పరమాత్మ ఒక్కటే. మరి ఈ ప్రపంచం అంతా మిథ్యే. ఈ మిథ్యలో ఈ మాయ వెనకాల పడితే మనకు దుఃఖమే మిగులుతుంది. అందుకే ప్రపంచం మీద మనకి వైరాగ్యం కలిగి ఉండాలి అన్నారు. బయటకు కనపడేదంతా మాయే, మనే మనలో ఉన్నవాడే ఆ పరబ్రహ్మం ఒక్కడే సత్యం అని గురువుల బోధ ద్వారా తెలుసుకున్నప్పుడు, సందేహించకుండా ఆచరణలో పెట్టుకున్నప్పుడు, మరి గురువు బోధించారు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పారు పత్రిజీ గారు. మరి ఇంకా నువ్వు గురువు మీద సందేహం వదిలేయాలి. సందేహం వదిలేస్తే మరి ఎన్నో గ్రంథాలు చదివి మరి విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అని చెప్పారు. సత్యమే ఆ పరబ్రహ్మము, ఆత్మే పరబ్రహ్మము అని మొదటి సూత్రంగా మనకు చెప్పారు పత్రిజీ గారు. మరి ఆ పరబ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు, గురువుని సందేహించకుండా ఆ మార్గంలో వెళుతున్నప్పుడు, సాధనా మార్గంలో మనం ఎదగగలము. అంటే ఈ ప్రపంచం మీద వైరాగ్యం ఉండాలి, పరమాత్మ మీద ఇష్టలు ఉండాలి. మరి పరమాత్మే నాకు కావాలి అనే కోరిక ఉన్నప్పుడు నువ్వు సాధనా మార్గంలో ఉన్నతంగా ఎదగగలుగుతావు అని చక్కగా వివరించడం జరిగిందండి. మరి తర్వాత పాయింట్ ఏంటి? అహంకారం అనేది సాధకుడికి దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని చెప్పారండి. ఎందరో మహాత్ములు ఏం చెబుతారు అంటే సాధకుడికి అహంకారం అనేది దరిదాపుల్లో ఉండకూడదు. ఎందుకంటే అహంకారం అనేది మనల్ని కింద పడేస్తుంది. నేను శరీరము అనుకుంటే అహంకారము, ఆత్మ అనుకుంటే వినయము. అందుకే సాధకుడు ఎప్పుడూ ఆత్మగా జీవించగలగాలి. ప్రాపంచిక జీవితంలో పేరు ప్రతిష్టలు, ధనము, విద్య, రూపం అనేవి చూసుకుంటూ అహంకారంతో ఉంటారు. చూడండి,
ప్రపంచంలో గొప్ప పేరు ప్రతిష్టలు పదవులు ఉన్నాయనుకోండి, నేను గొప్ప ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని, పిఎంని అని ఎంతో అహంకారంతో ఉంటారు. అలాగే ధనమున్న వారు కూడా నేను అపర కోటీశ్వరుని అని అహంకారంతో ఉంటారు. అలాగే విద్య, నేను కలెక్టర్ని, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని, లాయర్ని అనుకుంటూ పెద్ద పెద్ద చదువులు చదివాను అని ప్రాపంచిక చదువులు చదివి ఎంతో అహంకారంతో ఉంటారు. అలాగే రూపం, తన అందాన్ని చూసుకొని సినీ యాక్టర్లు చూడండి, ఎంతో అహంకారంతో నేను అందగత్తెననే అహంకారంతో ఉంటారు. అదే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మరి జ్ఞానాన్ని సంపాదించుకొని బయటికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించినప్పుడు అందరూ మీరు బాగా చెబుతున్నారు అనగానే మనలో అహంకారం పెరిగిపోతుంది. గురువులు బోధించినట్టే చక్కగా క్లాస్ చెబుతున్నారు అనగానే ఎక్కడ లేని అహంకారం పెరుగుతుంది. అంటే అలా మాయలో పడకుండా ఇది నాకు భగవంతుడు పెట్టిన పరీక్ష. వాళ్ళు పొగుడుతున్నప్పుడు నేనేమనుకోవాలి? ఇది భగవంతుడు పెట్టిన పరీక్ష. వాళ్ళు పొగుడుతుంటే నాలో అహంకారం పెరుగుతుందా లేదా అని నేను ఈ మాయలో పడకుండా ఉండాలి. ఈ మాయలో పడకుండా ఈ భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటే అనే ఎరుకలో ఉండగలగాలి. అప్పుడే మనలో అహంకారం పెరగదు. నేను చెబుతున్నాను అంటే నాలో పరమాత్మ ఉండబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. చెప్పగలుగుతున్నాను అని ఎరుకలో ఉంటే, నేను చెప్పేది నేను కాదు, నా చేత చెప్పించబడుతుంది అనే ఎరుకలో ఉన్నప్పుడు, మరి ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పారండి. మరి అహంకారం మనకి పెరగకుండా ఉంటదని. తుమ్మెదటండి ప్రతి పువ్వు మీద వాలి, ఆ పువ్వు యొక్క అందాన్ని చెడగొట్టకుండా, ఆ పువ్వులోని మకరందాన్ని సేకరిస్తూ ఉంటుంది. మరి ఆ పువ్వు, ఆ తుమ్మెదేం చేస్తుంది? పువ్వుని చెడగొట్టదు. కానీ పువ్వులో ఉన్న సువాసన చెడగొట్టదు. అలాగే ఆ పువ్వులోని మకరందాన్ని సేకరించి అందరికీ చక్కగా తేనెను పంచిపెట్టినట్లే ఒక సాధకుడు ఏమి చెయ్యాలి అంటే, ఈ ప్రపంచంలోనే ఉంటూ అహంకార మమకారాలు, రాగద్వేషాలు అనేవి అంటించుకోకుండా సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. తుమ్మెద తేనెను మనకు ఎలా ఇస్తుందో మనం కూడా జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఇంతటి చక్కటి ఉపమానాన్ని మలయాళ స్వామి వారు ఇచ్చారండి. చుట్టూ ఉన్న ప్రపంచం మిథ్య, ఆత్మ సత్యం అని గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి చుట్టూ ఉన్న ఆకర్షణలకు లోను కాకుండా ఎరుకుతో ఉంటూ సాధన చెయ్యాలి. ఇలా నిత్యం శ్రవణం, మననం, జ్ఞానం ద్వారా జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు శ్రవణం, మననం, గురు సాంగత్యం అవసరమే. మీరు శ్రద్ధతో భగవంతుడి మీద భక్తితో సాధన చేసినప్పుడు ఆత్మను పొందగలరు. ఈ జన్మనే చివరి జన్మను చేసుకోగలరు. మరి శ్వాస మీద ధ్యాస సాధన చేసేవారే ఈ మనసును జయించగలరు అని చెప్పారండి. అలాగే ముల్లోకాలలో అతి గొప్ప పుణ్యకర్మ ఏమిటి అంటే అష్టావక్ర మహర్షి సజ్జన సాంగత్యం అని చెప్పారండి. అలాగే పుష్పం యొక్క మకరందాన్ని యొక్క అందాన్ని, వాసనను చెడగొట్టకుండా తుమ్మెద తేనె ఎలా స్వీకరిస్తుందో, అలాగే సాధకుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచం యొక్క ఉనికిని అంటే అహంకార మమకారాలను అంటించుకోకుండా జ్ఞానం పొందుతూ ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. మరి ఆత్మ దర్శనం అయ్యే వరకు మనకు శ్రవణం, మననం అవసరమేనని వేదవ్యాస మహర్షి చెప్పారండి. ప్రపంచం దేనికి ఉంది అంటే మానవుడు ధర్మంగా జీవిస్తున్నాడా, అధర్మంగా జీవిస్తున్నాడా అన్నది తెలుసుకోవటానికే. మరి సజ్జనుల సాంగత్యం మరి మంచి మార్గం వైపు, భగవంతుని వైపు తీసుకెళ్ళటానికే ప్రయత్నిస్తారు. మరి ఇక్కడ మలయాళ స్వామి వారు ఎన్ని పాయింట్ల ద్వారా మనకు అందించింది ఏమిటి అంటే, సాధన చేస్తూ యోగ ఫలం దక్కాలి అంటే ముందు పాయింట్, ఫస్ట్ పాయింట్ సంతోషంగా జీవించాలి. సెకండ్ పాయింట్ నోటిని అదుపులో ఉంచుకోవాలి. థర్డ్ పాయింట్
ధర్మంగా జీవించాలి, దానం దరిద్రులకు లేని వాళ్లకు చెయ్యాలి. ఫిఫ్త్ పాయింట్ సజ్జన సాంగత్యం చెయ్యాలి అన్నారు. అలాగే సిక్స్త్ పాయింట్ ప్రపంచం మీద వైరాగ్యం ఉండాలి అన్నారు. మనం అహంకారం పెంచుకోకూడదు సెవెంత్ పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే మనలో అహంకారం పెంచుకోకుండా భగవంతుడి వైపు వినయంతో ఉంటామో సాధనలో మార్గంలో ఎంతో ఎదగగలుగుతాము. మనం చేసిన సాధనా ఫలితం దక్కుతుంది. యోగ ఫలం దక్కాలి అంటే ఈ నియమాలు పాటించినప్పుడు గురువులు అందించిన పత్రిజీ గారు అందించిన త్రిరత్నాలు మనం పాటించాలి. ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన చెయ్యాలి. మరి శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి. సజ్జన సాంగత్యం, గురు బోధ రోజు అవసరమే. మరి గురు బోధ అంటే శ్రవణం, మననం, ఆత్మ దర్శనం అయ్యే వరకు ఉండాలి అన్నారు. అలాగే ఈరోజు కట్టాల్లో జరిగే యజ్ఞంలో సేవ అంటే మనం సేవ ధనం ద్వారా చేయొచ్చు, వాక్ ద్వారా చేయొచ్చు. ఏదైనా నువ్వు నీ సమయాన్ని ఇవ్వచ్చు. చక్కగా చేసినప్పుడు మనం ఈ సాధనా మార్గంలో యోగ ఫలం దక్కుతుంది అని మలయాళ స్వామివారు చక్కగా వివరించడం జరిగింది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వష్ట తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే ఫర్ యూ ఈ సరిత మేడం గారికి నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.